ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అయితే ఇప్పుడు ఒకళ్ళకి క్యాన్సర్ వచ్చింది అన్నాక, ఆ రోగికి ఆ ఫ్యామిలీలో ఎలా వాళ్ళు ట్రీట్ చేయాలంటారు? ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎవరికైనా క్యాన్సర్ వచ్చిందంటే నంబర్ 1 క్యాన్సర్ అని భయపడి ట్రీట్మెంట్ తీసుకోవడం ఆపేయడం లేకుంటే ఇప్పుడు మనకు డెత్ సెంటెన్స్ లాంటివి వచ్చిందని కాదు. గ్యాదర్ ఏ గుడ్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్. ఇది సైంటిఫిక్‌గా ఒక ప్రాపర్ ఆంకాలజిస్ట్‌ని కన్సల్ట్ అయ్యి దీన్ని ఎలా అప్రోచ్ అవ్వడం, ఎటువంటి క్యాన్సర్ ఉంది, ఏ స్టేజ్‌లో ఉంది, హ్మ్. ప్రాపర్‌గా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్ ఈజ్ దీన్ని ఎలా ట్రీట్ చేయాలి అది కూడా ఇంపార్టెంట్. బికాస్ ప్రతి క్యాన్సర్కి డిఫరెంట్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఉంటాయి. కొంతమందికి జస్ట్ ఒక సర్జరీతో ట్రీట్మెంట్ అయిపోవచ్చు, కొంతమందికి కీమోథెరపీ అవసరం ఉండొచ్చు, కొన్ని బ్లడ్ క్యాన్సర్స్కి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అవసరం ఉండొచ్చు, కొన్ని బ్రెయిన్ ట్యూమర్స్కి జస్ట్ రేడియేషన్తో కంప్లీట్లీ కంట్రోల్ చేయవచ్చు. ఓకే. సో నో టూ క్యాన్సర్స్ సేమ్ ఉండవు. అండ్ సేమ్ క్యాన్సర్ ఇద్దరిలో వచ్చినప్పుడు కూడా దాని బిహేవియర్ సేమ్ ఉండదు. సో కామన్లీ ఫేస్ చేస్తున్న ఇష్యూ ఏంటంటే వాళ్ళు కన్సల్టేషన్ తర్వాత ఇంటికి వెళ్తారు, వాళ్ళ ఫ్రెండ్ ఏదో ఒకటి చెప్తారు వాళ్ళకు, దిల్ సే దట్ అరే మీకు క్యాన్సరా, మరి మీ ఎండ్ వచ్చేసింది. అది కరెక్ట్ కాదు. దేర్ ఈజ్ ఇనఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఇంటర్నెట్. సో ప్రాపర్గా సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ ఏముంది అది తెలుసుకోవడం కూడా ఇంపార్టెంట్. రాదర్ దాన్ మన సొసైటీలో ఉన్న అపోహాల్ని బిలీవ్ చేసుకొని ఇప్పుడు మనకి ఏం ఆప్షన్ లేదు, మనకు ఎండ్ వచ్చేసింది అనుకోవడం కూడా మంచిది కాదు. అండ్ అప్రోచ్ ప్రాపర్ ప్యానిక్ అవ్వద్దు. ఒక ప్రాపర్ ఆంకాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి ఒక ప్రాపర్ ట్రీట్మెంట్ ప్లాన్ డివైస్ చేసుకొని దానికి ఏమేమి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి ప్రతి ఆప్షన్ డిస్కస్ చేసుకొని ప్రొసీడ్ అవ్వడం బెటర్. బెటర్. మీరన్నట్లు ఇప్పుడు అన్నారు కదా! కొన్ని క్యాన్సర్స్‌కి అంటే సర్జరీ చేస్తారు అని. ఎలాంటి పరిస్థితిలో ఏ క్యాన్సర్‌కి సర్జరీ అవసరమవుతుంది? ఇప్పుడు చూడండి, బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, అర్లీగానే ఉంది. ఆ లంప్ని మనము దూరంగా కట్ చేసి తీసేసి అది లింఫాటిక్స్కి పాకిందా లేదా చూసుకొని, అర్లీ క్యాన్సర్ ఉందనుకోండి ఓన్లీ సర్జరీ విల్ బీ ఇనఫ్. సేమ్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఉందనుకోండి, గర్భసంచిలో ఉన్న లోపల ఉన్న పొరని మనం ఎండోమెట్రియం అంటాము. దాని నుంచి క్యాన్సర్ వచ్చిందనుకోండి అప్పుడు గర్భసంచి తీయాల్సి వస్తుంది, దాంతోపాటు ట్యూబ్స్, ఓవరీస్ అండ్ లింఫాటిక్స్కి ఏమైనా స్ప్రెడ్ అయిందా లేదా. అర్లీ ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఉంటే దాంట్లో మనకు సర్జరీ అలోన్ ఈజ్ సఫిషియంట్. సో సర్జరీ తోటి అలాంటి క్యాన్సర్స్ మోర్ దెన్ 90% క్యూర్ అయిపోతాయి. పేగులో వచ్చిన క్యాన్సర్స్ ఉన్నాయనుకోండి, కొలాన్ క్యాన్సర్, రెక్టల్ క్యాన్సర్, దానికి కూడా మెయిన్ ట్రీట్మెంట్ అలాంటి సిచ్యువేషన్లో సర్జరీ ఉంటుంది. కానీ సేమ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఒకసారి బ్రెస్ట్లో కాకుండా బాగా పెద్ద సైజులో పెరిగింది, చంకలో ఉన్న గ్లాండ్స్లోకి పాకింది, అప్పుడు మనకు ట్రీట్మెంట్ చేంజ్ అయిపోతుంది. ఓకే. అప్పుడు ఉట్టి సర్జరీ కాకుండా దాన్ని మనం కీమోథెరపీ చేసి, ష్రింక్ చేసి, దాంట్లో మళ్ళీ సర్జరీ చేసి, రేడియేషన్ చేసి, టార్గెటెడ్ థెరపీ లేకుంటే హార్మోనల్ ట్రీట్మెంట్. సో క్యాన్సర్ ఎంత తొందరగా గుర్తించుకుంటామో మనకు సింపుల్ ట్రీట్మెంట్స్తో అయిపోతుంది. మనం ఎంత నెగ్లెక్ట్ చేస్తామో లేకుంటే ఎంత అడ్వాన్స్ స్టేజెస్లో మనకు బయటపడతాయి, అప్పుడు మనకు ట్రీట్మెంట్స్ కూడా మోర్ దాన్ వన్ ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. ఓన్లీ ఒక ట్రీట్మెంట్తో మనం కంట్రోల్ చేయలేకపోతాము. సో అలాంటి డిఫరెన్సెస్ ఉంటాయి. ఒక రెక్టల్ క్యాన్సర్ అనుకోండి, అర్లీ రెక్టల్ క్యాన్సర్ ఉంది అంటే జస్ట్ ట్రాన్స్ రెక్టల్ మనము కొల్నోస్కోపీ ద్వారానే తీసేయచ్చు. ఆర్ ఒక సింపుల్ ఆ లీజన్ని పాలిప్ ఉంది, ఆ పాలిప్ని మనం కట్ చేసి తీసేసామనుకోండి, పెద్ద సర్జరీ లేకుండా ఏమీ కట్ లేకుండా అయిపోతుంది. ఓకే. అదే సేమ్ రెక్టల్ క్యాన్సర్ బాగా పెరిగింది, పేగులో డీప్గా వెళ్తుంది, లేకుంటే లింఫ్ కణాల ద్వారా లింఫ్ నోడ్స్ కూడా పెరిగినాయి, అప్పుడు ట్రీట్మెంట్ చేంజ్ అయిపోతుంది. చేంజ్ అవుతుంది. అప్పుడు మనకు రేడియేషన్ అవసరం పడుతుంది, కీమో కీమోథెరపీ, అవసరమవుతుంది. దాని తర్వాత సర్జరీ. ఓకే. సో సో ఇలా ప్రతి స్టేజెస్‌ని క్యాన్సర్కి బట్టి ఉంటుంది. ప్రతి క్యాన్సర్ అలా లాస్ట్ స్టేజ్లో ఉండదు. అండ్ క్యాన్సర్ అంటే మనకు అసలు ట్రీట్మెంట్స్ లేవు, ట్రీట్మెంట్ అయిపోయింది అండ్ ఎండ్ దగ్గరకు వచ్చిందని అలా ఉండదు. అది అపోహ మాత్రమే పెద్ద అంటారు. అపోహం అది. సో ఏ క్యాన్సర్‌కైనా మనం కరెక్ట్‌గా గుర్తిస్తే దానికి మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అండ్ క్యూర్ కూడా చేయొచ్చు. కరెక్ట్.
సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.